మనం ప్రభు పనులు తీసుకున్న ప్రతిసారి మన జీవితాలలో ఏదో ఒక కార్యం జరుగుతుంది, కానీ ఆ కార్యాలను మనం ఏం చేయము, గుర్తించము, దాన్ని మనము పట్టించుకోము. ఆదికాండము 14:18. షాలెము రాజు అయిన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చి అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, మెల్కిసెదెకు అయిన ప్రధాన యాజకుడు అబ్రహాం దగ్గరికి రొట్టెయు ద్రాక్షరసం తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చినప్పుడు యాజకుడు అబ్రహాంని ఆశీర్వదించేను అని. ప్రతిసారి రొట్టె ద్రాక్షరసం తీసుకునే దాని వెంట ఏముంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. 14వ అధ్యాయం వరకు అబ్రహాం జీవితంలో ఏం లేదు, ఆశీర్వాదం. ఎప్పుడైతే అబ్రహాం జీవితంలో రొట్టె ద్రాక్షరసం యాజకుడు తీసుకొచ్చి ఇచ్చాడో, అబ్రహాం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడో, దాంతో పాటు ఆయన ఆశీర్వాదం ఎప్పుడైతే యాజకుడు ఇచ్చాడో, ఆయనకున్న 10వ వంతు ఇచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ కార్యం జరిగిన తర్వాత అప్పుడు దేవుడు ఆయనకు దర్శనమందు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఇది మనకు కూడా రొట్టె ద్రాక్షరసం ఆశీర్వాదం తీసుకుని దేవుడు మాట్లాడని మనం గ్రహించాం.